మౌనికనైతే రోహిణి, శృతి రెడీ చేస్తూ ఉంటారు. మీనా అక్కడికి వచ్చి, "మౌనిక అంతా బాగానే ఉంది కదా! నువ్వు మీ అత్తారింట్లో ఆనందంగానే ఉన్నావు కదా!" అని అడుగుతూ ఉంటుంది. "ఎందుకొదినా అలా అడుగుతున్నావు?" అని మౌనిక అడిగేసరికి, "నీ మొగుడు ఎంత శాడిస్టో మాకు తెలుసు కదా! అందుకే అడుగుతున్నాం. వాడు నిన్ను అంత చూసుకున్నాడంటే మేము నమ్మడం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది శృతి. ఆ మాటలకి మౌనిక అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "మీ ఆయన గురించి నాకు, మీ అన్నయ్యకి బాగా తెలుసు. అందుకే అడుగుతున్నాం" అని చెప్పేసైతే మీనా అంటూ ఉంటుంది. ఆ మాటలకి మౌనిక అయితే అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక నీలకంఠం అయితే సంజయ్ అయితే ఎలా అంటూ ఉంటాడు, అందరూ కలిసి ఒకసారిగా గుమ్మగూడారు. మీ ఆవిడ ఏదైనా చెప్పేస్తుంది, వెళ్ళి ఒకసారి చూడు అని అయితే అంటూ ఉంటాడు. ఇక సంజయ్ అయితే అక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడినట్లుగా నటిస్తూ ఉంటాడు. అదే టైంలో బాలు అక్కడికి వస్తూ ఉంటాడు. "మౌనిక బాగున్నావా? అంతా బాగానే ఉంది కదా" అనైతే బాలు అడిగేసరికి అదే టైంలో అక్కడ సంజయ్ రావడం చూసి గమనించిన మౌనిక అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. "అదేంటన్నయ్య, నిన్ను మా అత్తయ్య వాళ్ళు వద్దని చెప్పారు కదా! అయినా నువ్వు ఇంకా ఫంక్షన్లో ఉన్నావేంటి? నువ్వు బయటికి వెళ్ళిపోవా?" అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. మీనా కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. బాలు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. "నువ్వు ఈ ఫంక్షన్లో ఉండి మా అత్త వాళ్ళతో గొడవ పడితే మళ్ళీ నా పరువు పోతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య, ఇప్పుడే వెళ్ళిపో" అని చెప్పేసి అయితే మౌనిక అనేసరికి మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది. "అదేంటి మౌనిక, మీ అత్తయ్య వాళ్ళే ఉండమని చెప్పారు కదా" అని మీనా అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే మౌనిక కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.